రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ పాలనకి గత ప్రభుత్వ పాలనకి అన్న తేడా ఏమైనా కనబడుతుంది? బాగా తేడా కనిపిస్తుందండి. మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా చంద్రబాబు నాయుడు గారు లేని వాళ్ళకి అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నారు. పేద కుటుంబం వాళ్ళందరికి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన ఆయన గవర్నమెంట్ తరఫునే కానీ ఆయన తరఫునే కానీ అన్ని హెల్ప్ చేస్తున్నాడు. అంటే గ్రామాల్లో కూడా. అంటే సంవత్సరం అయ్యింది, ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేదని వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా. వైసీపీ వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు? ఏం చేశారు? దేనికి వచ్చారు? కనీసం వరదలు వస్తే రాలా. అప్పుడు కరోనా టైంలో కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నాం, కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. కనీసం ఒక ఖర్చు ఇచ్చిన వాళ్ళు, ఒక మాస్క్ ఇచ్చిన వాళ్ళు లేరు. అంటే వరదల టైంలో ₹1 ఇచ్చా అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ఇచ్చాడు? అలా అమ్మకి ఇచ్చుకున్నాడు. మాకెవరికి ఇవ్వాల, జనాలకు మాత్రం రూపాయి పంచలా. వరదలప్పుడు మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు, మా బాండా ఉమా గారు ట్రాక్టర్లు పెట్టి అందరికి ఫుడ్ గాని, మంచినీళ్ళు గాని, మిల్క్ గాని, బ్రెడ్ గాని, కొవ్వొత్తులతో సహా అగ్గిపెట్టెలతో సహా అన్ని సప్లై చేశారు. చిన్న చిన్న సందుల్లో మా కార్యకర్తలు మేము వెళ్ళి ఇచ్చి వచ్చాము వెళ్ళమ్మట. అంటే అట్లాంటి టైంలోనే కాదు, రాజధాని కడుతున్నా అని చెప్పి కూడా చంద్రబాబు దోచుకుంటున్నాడు అని అంటున్నారు. మరి వాళ్ళ టైంలో ఆయన ఎక్కడ ఎంత దోసుకున్నాడు? అక్కడ వైజాగ్లో కడతానన్నాడు, అక్కడ కడతానన్నాడు, ఇక్కడ కడతానన్నాడు, డ్రామా ఆడాడు కదా. ఎంతమంది దగ్గర దోసుకుని ఉంటాడు ఆయన? మా చంద్రబాబు నాయుడు గారు ఏం దోసుకోవాలా. ఇతర దేశాల కాడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని. అంటే 3 రాజధానులు అయిపోయాయి, నేనుంటే వాళ్ళు ఒక రాజధాని కూడా కట్టలేకపోతున్నారని. అబ్బా, ఆయన ఉన్న హయాంలో ఒక రాజధాని లేదు. ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. నువ్వు అంతా దెబ్బల్లాగా వేసి పెట్టి వెళ్ళావు. సచివాలయం తాకట్లో పెట్టుకున్నావు. మా ఆఖరికి అయ్యో పొదుపులో ఇవి కూడా మేము కట్టిన డబ్బులు కూడా తీసేసుకున్నాడు ఆడవాళ్ళే. అక్కడ భూములు లాక్కోవాలనే ప్రయత్నంలోనే రాజధాని తీసుకొచ్చి అమరావతిలో పెట్టాడు అంటున్నారు. ఆయన మరి భూములన్నీ లాక్కొని ఇతర దేశాల్లో దాచుకున్నాడు కదా, అందు గురించి తిరిగేసి మా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. అంటే రాష్ట్రంలో తిరిగే పరిస్థితే లేదు, ప్రతిపక్షాలు ఎవరిని తిరగనీయట్లేదు అంటున్నారు. ఎందుకు తిరిగినట్లు? ఇప్పుడేగా వచ్చారు ప్రతిపక్షాల వాళ్ళు, వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోయిందా? వాళ్ళంతా రౌడీస్ గోండా పార్టీ అండి అది. అంటే సంవత్సర కాలంలో ప్రజలు ఆనందంగా లేరు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు వాళ్ళ హయాంలో. అంటే సంవత్సర కాలంలో ప్రజలైతే ఆనందంగా లేరు, ఇంకో 3 సంవత్సరాలు అయితే మేము వచ్చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు ఈ ప్యానాలు కూడా లేకుండా చేయటాక, మమ్మల్ని బతకనీయకుండా చేయటాక. అంటే పథకాలు రావడం అయితే లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఏమన్నా వైసీపీకి అన్న అవకాశం ఏమన్నా ఉందంటారు? అలాంటి ఏం లేవు. మా చంద్రబాబు నాయుడు గారు లేట్ అయినా సరే చేసి చూపిస్తారు. ఆయన ఏం లేట్ అవ్వవు. అంటే 2029లో అధికారంలోకి వస్తాం, రఫా నరుకుతాం అంటున్నారు. రఫా నరుకుతాం అంటే అప్పుడు మేము వచ్చినప్పుడు మేము కూడా రఫా నరుకుతాం. ఆయన కాదు నరికేది. అమ్మ అయ్యి అక్కడికి వెళ్ళాడు, ఆయన కూడా అక్కడికి వెళ్తాడు. అది విషయం. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ చెల్లెళ్ళే ఆదరించలేదు, సొంత తల్లిని ఆదరించలేదు, నువ్వు ఇంకా మహిళలను ఏం ఆదరిస్తావు? అంటే ఇప్పుడు మహిళల మీద కూడా వరుసగా వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు కదా, వాటిని ఎలా చూడొచ్చు అంటారు? మీరే తెలుసుకోండి ఎలాగంటున్నాడో, ఏం చేయొచ్చు అంటున్నాడు. మహిళల మీద అంటున్నాడు అంటే రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకెంతమందిని అంటాడు చూడండి. అంటే ఈ సంవత్సరంలోనే గంజాయి అనేది పెరిగింది, మహిళలకు రక్షణ లేదు అంటున్నాడు. అసలు ఆయన హయాంలోనే గంజాయి పెరిగింది. ఆయన హయాంలోనే అందరికి పర్మిషన్ ఇచ్చాడు. దొంగ వ్యాపారాలు, గంజాయికి, నిక్కర బందుకి, ఏటికైనా సరే ఆయన హయాంలోనే జరిగింది. అంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా కక్ష పెట్టుకుని అరెస్ట్ చేశాడు అంటున్నారు. కచ్చి వాళ్ళు సాధించారు కానీ ఫస్ట్ వాళ్ళే దారి చూపించారుగా. మా వాళ్ళు అందరిని ఎంత హింసించారు అందు గురించే ఇప్పుడు మేమైనా కచ్చి సాధి ఇట్లా మా వాళ్ళు అది పెట్టుకొని చేసే పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. అంటే మందు రేట్లు కూడా పెంచాము, తాగేవాళ్ళు తగ్గిపోతారని చెప్పి అంటున్నాడు. ఎవరు పెంచారు? మందు రేట్లు పెంచి మద్యపానాన్ని తగ్గించామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మా వాళ్ళు అయితే ఎప్పుడు కరెక్ట్గానే గవర్నమెంట్ ఇదిలో నుంచే నడుస్తుంది. అది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని చేయట్లా. ఆయన హయాంలో ఎంతమంది చచ్చిపోయారు తాగి. ఆడ వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళి తాగి వచ్చి 2 గంటలకే చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉన్నారో చూపిపోయానండి ఈ సంవత్సరం లోపల. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మా వాళ్ళ మీద బురద చల్లాలని చూస్తున్నాడు. ఆ బురద ఏదో ఆయన మీదే పడుద్ది. అంటే 40,000 కోట్లు బెల్ట్ షాపులు నడిపించాడు చంద్రబాబు, సొంతంగా నడిపించాడు అంటున్నారు. ఈయన నడిపించాడు 80 కోట్లు కాదు, 3,500 కోట్లు మరి స్కామ్ చేశాడు. ఇప్పుడు అది కూడా నడుస్తుంది కదా కేసు. ఇప్పుడు నిన్నగా మన వారం రోజుల కింద అరెస్ట్ చేశారు కదా. అంటే కడిగిన ముత్యం లాగా వస్తాం, అదేం తప్పులేదు అంటున్నారు. మేము అంతకన్నా కడిగిన ముత్యం పగడం లాగా వస్తాం. అంటే నారా లోకేష్ ఇదంతా చేపిస్తున్నాడు కావాలని అంటున్నారు. నారా లోకేష్ ఏం చేపిరు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేపిరు. మా ప్రజలందరూ నిశ్శబ్దంగా శాంతంగా ఉండాలి,
లేని వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైసీపీ అంటున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసిపోయినాయి అంటున్నారు. కలిస్తే బాగుంది కాబట్టి కలిశారు, నీవు బాగలేదు కాబట్టి నీ పరిపాలన కలవలేదు.